నిజంగా మీరు మొన్న చెప్పారు ఒక ఇంటర్వ్యూలో విన్నాను, విషప్రయోగం జరిగిందా సార్ పాన్ని? ఎవరు ఇక పొలిటికల్ అది పెట్టే కరెక్టే. ఎవరు చేశారు సార్ అది? ఎవరు చేశారో అంటే తెలుసుకుంటారు కదా తర్వాత, మీరేం తెలుసుకుంటారు కదా. అబ్బాబే అది అయిపోయింది, అది పాతది. అది మళ్ళీ ఇప్పుడు ఇది నీకు ఇవ్వాలి లేదు స్క్రోలింగ్ వచ్చేట అది బాబు మనకు విషయం పెట్టారు. ఎట్టున్నారు సార్ ఎక్కడ ఉన్నట్టే నేను హాస్పిటల్ ఉన్నానన్నా గబక్కన. ఎట్టుంది సార్ అంటే ఊరు ఎట్టుంది ఏంటి అన్న, ఏదో విషయం పెట్టారట కదా టీవీలో వస్తుంది అంటున్నారు. ఇది ఎప్పటిదో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు నేను ఒక పాన్ షాప్లోనే పాన్లు తీసుకునేవాడిని. మినిస్టర్ని ఆపేది అక్కడ ఆ పాన్ షాప్ కాడ. నాకు పొట్లం తెచ్చి ఇచ్చేవాళ్ళు, 4-5 పాన్లు ఉండేటివి. నేను 20-30 పాన్లు తినేటప్పుడు అప్పుడు. కాశ్మీర్కే మా సాదా పాన్లే కానీ అందరితో మాట్లాడుతుంటాం కదా, నోరు ఎలాగో ఉండి మన బ్యాడ్ స్మెల్ అట్టాటిది రాకూడదు, అది తినగానే ఇట్టాటి ఎప్పుడు టైం ఉండేది కాదు, పాడు ఉండేది కాదు. లంచ్ అంటే 5ంటికి ఏదో అట్లా ఉండేది. పాన్ వేసుకునేవాడిని. దాంట్లో విషం పెట్టారని ఒక ఫోన్ వచ్చింది నాకు. అది నిజమే, ఎస్పీ గారే ఫోన్ చేశారు. ఈ లోపల ఒక లేడీ ఏడ్స్తూ ఫోన్ చేసింది, मेरा हस्बैंड आपको फ़ोन करो बोले, जहर है पान में, अब फेंक दो. వెంటనే ఎస్పీ గారు పడేయండి అది పడేసాడు. నేను ఇంకొక 5 నిమిషాలు అయితే తినేవాడిని పాను. ఇప్పి ఇట్లా తినబోతున్నాను, ఎస్పీ గారు ఫోను పడేయనగానే అట్ట పడేసినాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పాన్ తెలియదు. సార్ వేరే స్టేట్స్లో వెళ్ళి వర్క్ చేసి ఏమండి, మనిషి తలుసుకుంటే కాదు, దేవుడు తలుసుకోవాలి నన్ను చంపాలంటే. ఏదైనా చేస్తే కూడా అది ఏదో విరుగుడుగా అయిపోతుంది, ఏదో దేవుడు బయటికి అంటాడు, అయిపోయా. మీరు చదువుతారు సార్, బైబిల్ చదువుతారు మీరు? ఎస్. ఎందుకు అంటే మీకు ఇప్పుడు ఎవరికో ఒకరికి ఒక ఆధ్యాత్మికత ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దగ్గర. నేను అందరికీ దండం పెడతాను. మీకు ఎక్కడ రిలాక్సేషన్ దొరుకుతుంది? మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే రిలాక్సేషన్ ఎందులో దొరుకుతుంది? నాకు ఎప్పుడు పడితే అప్పుడే రిలాక్సేషన్. పూజలు చేస్తేనే, ప్రార్థనలు చేస్తేనే రిలాక్సేషన్ కాదు, మనసులో ఉండాలి కదా.